మార్ఫింగ్ ఫోటోలతో నయవంచనకు పాల్పడుతున్న మాజీ ఎమ్మెల్యే. పార్టీలు మారిన చరిత్ర మీది, మా నాయకుడిపై బురద జల్తే సహించబోమని రాజకీయాల్లో మచ్చలేని నాయకుడు మా మంత్రి వాకిటి శ్రీహరి అని మార్కెట్ కమిటీ చైర్మన్ రహమతుల్లా మండిపడ్డారు. మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని, మార్ఫింగ్ ఫోటోలతో నయవంచనకు దిగి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆత్మకూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎన్డి రహమతుల్లా మండిపడ్డారు. శుక్రవారం ఆత్మకూరు మున్సిపాలిటీ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్ పరమేశ్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు తులసిరాజ్ యాదవ్, పట్టణ అధ్యక్షులు నల్లగొండ శ్రీనివాసులు, మాజీ సింగిల్ విండో చైర్మన్ గాడి కృష్ణమూర్తితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా రహమతుల్లా మాట్లాడుతూ, మక్తల్ నియోజకవర్గంలో ఎన్నడూ జరిగినటువంటి, ఎవరూ ఊహించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే ప్రతిపక్ష పార్టీల నాయకులకు కడుపు మంటలేస్తుందని అసహనం వ్యక్తం చేశారు. తమ నాయకుడు మక్తల్ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్న మచ్చలేని నాయకుడని, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెడుతున్నారని, ఇది చూసి కొంతమంది తట్టుకోలేకపోతున్నారని రహమతుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి వాకిటి శ్రీహరి గతంలో పార్టీలు మారినట్లు ఫోటోలను మార్ఫింగ్ చేసి తప్పుడు కూతలు కూస్తున్నారని, ఇలాంటి మార్ఫింగ్ ఫోటోలు ఎన్ని అయినా సృష్టించవచ్చని, ఇలాంటి మార్ఫింగ్ ఫోటోలు సృష్టించడం పెద్ద పని కాదని, ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసని స్పష్టం చేశారు. పార్టీలు మారిన చరిత్ర మీది అని, అష్టకష్టాలు పడి కాంగ్రెస్ కార్యకర్తలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే టీఆర్ఎస్ పార్టీలో చేరారని రహమతుల్లా గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఆరోపణలను ముక్తకంఠంతో తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆయన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మక్తల్ నియోజకవర్గంలో కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, వీలైతే సలహాలు సూచనలు ఇవ్వాలే కాని అభివృద్ధిని అడ్డుకోవాలని, అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేని దురుద్దేశాలను ఇప్పటికైనా మానుకోవాలని హితవు పలుకుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వెంకట నరసింహారావు, బంగారు భాస్కర్, దామోదర్ బుచ్చన్న, సాలం జుబేర్, అబ్దుల్లా, జమాల్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి అన్నగారుపై మాజీ మక్తల్ శాసనసభ్యులు రామన్న గారు పార్టీ మారిండ్రు అని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ మీకు టికెట్ ఇచ్చి కార్యకర్తల కష్టంతో కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఏదైతే అవమానించిన పార్టీలనే బీఆర్ఎస్ పార్టీలో మిమ్మల్ని అయితే అవమానించారో ఆ పార్టీలకు పోయిన చరిత్ర మీది మార్ఫింగ్ ఫోటోలు మేము కూడా చూపిస్తాం. అన్నగారు ఎట్లయితే టీఆర్ఎస్లో పోయినరు మంత్రి గారు అని మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టి అమర్జితలో చెప్పారు కదా, మార్ఫింగ్ చిన్న చిన్న పిల్లలకు కూడా వస్తుంది. అని ఒక యాప్ ఉంది, ఆ యాప్ ద్వారా ఏ పార్టీలో పోయినా అని కూడా చూపించచ్చు. ఒకవేళ పార్టీ మారింది అనుకున్నాము, మినిస్టర్ ఉన్నాడు కదా, మాజీ మంత్రి గారు మీ పక్కన ఉన్నారు కదా, ఆయనతో ఒకసారి చెప్పిపియండి. మీ మినిస్టరు గతంలో తన కండువ కప్పుకున్నాడు, నా పార్టీలో చేయండి అని చెప్పండి. వాకిటి శ్రీహరి అన్న గారు మక్తల్, మాగనూరు, రూట్కూర్, కృష్ణ, అమర్జింత, ఆత్మకూరు, నర్వ అభివృద్ధి చేస్తుంటే అది ఓర్వలేక, అరే నేను ఈ పనులు చేయలేకపోతే కదా, నాకు అసెంబ్లీలో అవకాశం వస్తే జింకల గురించి మాట్లాడితే కదా, నాకు అవకాశం వేదిక మీద వస్తే కుండ గురించి మాట్లాడితే కదా, నాకు అప్పుడు సోయ లేకపోయే కదా, ఇప్పుడు ఏమైనా నటించి అరే మీరు అనుకుంటున్న అభివృద్ధి చేస్తున్నారు టీఆర్ఎస్లో పోయిన గతంలో అంటే ఏమవుతుంది? పార్టీ మారడం తప్ప ఏమవుతుంది? అదేదో తప్పనట్టు, అదేదో మీరు చేయనట్టు, మీరు ఏదో ఆ తప్పు చేయనట్టు, మేము ఫస్ట్ ప్రపంచంలోనే పార్టీ మారింది అన్నట్టు మార్ఫింగ్ ఫోటోలు చూపిస్తూ ఒక బురద చల్లడం అది మీకు సబబు కాదు. మీకు హైదరాబాద్లో ఎలక్షన్లో టీఆర్ఎస్కి బుద్ధి చెప్పారు, ఎంపీ ఎలక్షన్లో టీఆర్ఎస్కి బుద్ధి చెప్పారు, సర్పంచ్ ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్పారు. మీ ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెడితే కూడా మీకు ఇంకా సోయ లేకుండా, మీకు అవకాశం వచ్చినప్పుడు అభివృద్ధి చేయకుండా, నారాయణపేట జిల్లాలో ఎప్పుడు కూడా అరే తురే అని లేదు లీడర్లు. ఈ కొత్త విధానం తీసుకొస్తున్నారు. రామ్మోహన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోండి. ఖబర్దార్ ఇంకొకసారి మా మినిస్టర్ గారిని లేనిపోని మాటలు మాట్లాడితే, ఒక ప్రేమించే విధంగా ఒక అభివృద్ధి చేసే నాయకుని వెన్నంటూ ఉన్న కార్యకర్తలం ఎవరం సహించము. మీరు అదుపులో పెట్టుకోండి. మీ అహంకారం మీ కార్యకర్తల మీద, మీ సొంత వాళ్ళ మీద చూపించండి, కానీ అభివృద్ధి చేసే రాష్ట్ర మంత్రిని మీరు ఇట్లా అనడం మాకు నచ్చలే. అది సబబు కాదు. మీరు పార్టీలు ఎన్ని మారిన సంగతి అది ఇక్కడున్న నియోజకవర్గ ప్రజలకు తెలుసు. కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని ఏదన్నా అభివృద్ధికి చేదోడు వాదోడుగా ఉండి శ్రీరణ గారికి నా సలహాలు చెప్పండి అన్నగారికి, కానీ ఇట్లా మాట్లాడొద్దని ఈ మాటను తీవ్రంగా ఖండిస్తూ
ఈ మాటలు వెనక్కి తీసుకోవాల్సిన కోరుతున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. వచ్చినటువంటి మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, మార్కెట్ కమిటీ చైర్మన్, మండల అధ్యక్షులు, జేసీ చైర్మన్, ఇక్కడ వచ్చినటువంటి ముఖ్య నాయకులు, మీడియా మిత్రులకు నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మనం చూస్తున్నాం, నిన్న ఎంతో ఆశాస్పదంగా మాజీ ఎమ్మెల్యే గారు చిట్టెన్ రామ్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీటు పెట్టడం జరిగింది. అందరూ అనుకున్నారు ఇంకేదన్నా సజెషన్ ఇవ్వడం కానీ ఏదైనా అభివృద్ధి గురించి మాట్లాడతారేమని అనుకున్నారు. కానీ అసలు ఏమీ పొందన లేని ఫోటోలు తీసుకొచ్చి ఇదో ఈ విధంగా పార్టీలు మారినని మా నాయకుని పైన, ఎమ్మెల్యే గారు, మంత్రి గారి పైన ఇట్లాంటి మార్పింగ్ ఫోటోలు ఎవరైనా చేయొచ్చు, ఈ ఫొటోస్ ఎవరైనా సృష్టించవచ్చు. ఇదిగో చూడండి, గతంలో కాంగ్రెస్ పార్టీ, తర్వాత బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు ఫోటోలు మార్పించి మా మంత్రి గారు శ్రీహరణ గారి ఫోటోలు మార్పించి మేము కూడా మార్పేయగలుగుతామని చూపించడానికి ఏతోటి ఏమన్నా చేయొచ్చు. మా నాయకుడు ఎక్కడన్నా ఏ సభలోనైనా బీఆర్ఎస్ కండగొప్పుకొని మీటింగ్ చేసిండా? ఏ సభలోనైనా ఎక్కడన్నా ఆ బీజేపీ లేదా బీఆర్ఎస్ సింబల్ తోటి వెళ్ళి సర్పంచ్గా లేకుంటే వార్డు మెంబర్కో, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా పోటీ చేసిండా? తీయండి. ఎక్కడ సభ్యతాలు తీసుకున్నాడా? తీయండి. మీరు ఇప్పుడు ఎవరిని ఇక్కడ మభ్య పెడితే జనాలు అమాయకులు కాదు. మీరు అభివృద్ధి గురించి ఏదైనా చర్చ చేయండి. గతంలో నేను ఇంత అభివృద్ధి చేసినా మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏం చేయలేదని ఒక అభివృద్ధి గురించి మాట్లాడండి. మేము కూడా స్వీకరిస్తాం. ఎందుకంటే మీరు కూడా 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసిర్రు కాబట్టి మీకు అనుభవం ఉంటుంది. ఏదైనా చెప్తే వినడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ సంగం బండ గురించి చెప్తున్నావు. నీవు గతంలో ఆ బండ పేరు చెప్పే గెలిచినావు. కానీ ఆ బండ పలగొట్టి ఆ బండ బాధితులకు డబ్బులు వేపిస్తే మా మంత్రి గారి పైన మళ్ళీ ఈరోజు బురద వెళ్తా ఉన్నాము. చూడండి, ఈరోజు 123 కోట్ల బ్రిడ్జ్ తీసుకొచ్చాడు. దాని గురించి మాట్లాడండి. ఆ డయాలసిస్ ఏదో డబ్బు తెచ్చి పెట్టాడు అంటున్నావు. మళ్ళీ మీకు ఎందుకు రాలేదు ఆలోచన? డయాలసిస్ పెట్టాలి ఆత్మకూరులో అనే ఆలోచన మీకు ఎందుకు రాలేదండి? ఇది మీరు ఏమైనా మాట్లాడితే పబ్లిక్ ఉపయోగపడి ఉండాలి. కానీ ఈ ఫోటోలు మార్పించి ఇట్లాంటి మీ స్థాయికి తగదు. మీరు సామాన్య కార్యకర్త మాట్లాడినట్లు మాట్లాడుతున్నారు. మీరు ఒక మాజీ ఎమ్మెల్యే, మీరు అది చోయి మార్చి మాట్లాడుతున్నారు. ఇది తప్పని మేము కార్యకర్తలుగా ఇచ్చేస్తా ఉన్నాం. కనుక రాబోయే రోజుల్లో కూడా మక్తల్ నియోజకవర్గాన్ని మా మంత్రి గారు వాకిటి శ్రీహరణ గారు ఎంతో అభివృద్ధి చేసి చూపిస్తారు. 5 ఏళ్లకు అభివృద్ధి చేసి చూపించే మళ్ళీ ఓటు అడుగుతాని చెప్పేసి బాజాప్తగా బహిరంగ సభలే చెప్పిండు. మీరు అభివృద్ధి గురించి మాట్లాడండి. కానీ ఇట్లా సోయరప్పిన ఫోటోలు మార్పింగ్లు చేసి చూపించాలంటే 100 పార్టీలో చూపిస్తాం. గతంలో మన ఇప్పుడు ఎంపీ గారు అరుణమ్మ గారు కూడా ఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసిర్రు. తర్వాత కాంగ్రెస్కి వచ్చిర్రు, తర్వాత బీజేపీలోకి పోయిర్రు. అంత దూరం ఎందుకండి? నిన్న ఏదైతే మాజీ ఎమ్మెల్యే గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉంది. పార్టీ నీవు మారి మా ఆయనను పార్టీ మారినట్ల చూపిస్తున్నావు. అది ఎడిట్ చేస్తే ఏదన్నా ఏ పార్టీలో కూడా నువ్వు కూడా మారినట్ల మేము మా దగ్గర కూడా ఆధారం ఉన్నాయి. మేము ఎడిట్ చేసి మేము కూడా చూపిస్తున్నాం. ఎట్లా నువ్వు అన్ని పార్టీలు మారినట్లు ఉంది. కాబట్టి తెలంగాణ తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తర్వాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 5 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే దాంట్లో నీవు కూడా ఒక మహానుభావుడు 5 మంది ఎమ్మెల్యేలకు గెలిపించింది కాంగ్రెస్ పార్టీ. గెలిపిస్తే ఆ కాంగ్రెస్ పార్టీ నువ్వు ఎన్నుదని నువ్వు బీఆర్ఎస్ పార్టీకి పోయింది నీవు కాదా? నువ్వు ఎందుకు పోయినావో తెలియదా? ఆ రోజు ఎన్ని కోట్ల రూపాయలు తీసుకున్నావో మాకు తెలియదా? అది పబ్లిక్ చర్చించుకున్నది ఆ రోజు. కాబట్టి ఏదైతే మత్స్యపురం, అమ్మరింత, ధర్మాపురం రోడ్ల గురించి చెప్తున్నావు, నీవు ఉన్న కాలంలో 5 ఏళ్లలో కూడా ఏ ఒక్క కాంట్రాక్ట్ కూడా టెండర్ లేకపోవడం కూడా. ఎందుకంటే ఆత్మకూరు, అమ్మరింత, మక్తల్ నియోజకవర్గంలో టెండర్ వేస్తే డబ్బులు ఆడతారని కూడా ఏ ఒక్క కాంట్రాక్ట్ కూడా టెండర్ లేకుండా జూరాల అత్యంతంగా ఉన్న జూరాల ప్రాజెక్టుకు ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి కూడా వచ్చి ఆ జూరాల ప్రాజెక్టును చూడాలనుకుంటే ఏం రోడ్ రా బాబు, ఇక్కడ ఎమ్మెల్యే ఎవరున్నారు అని అనే పరిస్థితి వచ్చిండే. అది మా అన్న వాకిటి శ్రీహరణ గెలిచిన తర్వాత ఆ రోడ్డును కాంట్రాక్ట్తో మాట్లాడించి నేను చేపిస్తా నీకెందుకు అని చేపించి ఆ రోడ్డును ఈరోజు జూరాల ప్రాజెక్టు కోవాలనుకుంటే ఇప్పుడు చాలా మంచిగా ఉంది. కాబట్టి అలాగే 123 కోట్ల బ్రిడ్జి మా ఊర్లో జూరాల గ్రామంలో గద్వాల ఎమ్మిగనూరు మంత్రాలయం పోవడానికి కూడా ఈరోజు మా అన్న కృషి వల్ల 123 కోట్ల బ్రిడ్జి కూడా శాంక్షన్ అయింది. అలా టెండర్ అయిపోయింది.
పనులు కూడా నడుస్తున్నాయి. ఇలా అభివృద్ధిని చూసి ఓర్వలేక వాకిటి శ్రీనివాస్ గారి మీద ఏమన్నా అనుచిత వ్యాఖ్యలు లేనిపో నిందలేస్తే ఖబర్దార్, జాగ్రత్త ఉండు రామ్మోహన్ రెడ్డి. నీకు టికెట్ రావనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నావు. ఖచ్చితంగా నీకు టికెట్ ఎట్లా బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వదు. నీ గురించి తెలిసిపోయింది కాబట్టి పోయినసారి ఏదో గాడి తప్పి నీకు టికెట్ ఇచ్చిండు కేసీఆర్. ఈసారి టికెట్ ఇచ్చే ముచ్చట్లేదు. అందుకొరకే నీవు మధ్యప్రమించి ఏమేమో మాట్లాడుతున్నావు. నీకు మీ టీఆర్ఎస్ కార్యకర్తలే నీకు బుద్ధి చెప్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.